హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే నేను చూపిస్తాను అప్లికేషన్ ఏంటో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే విద్యార్థులకు తీపి కబురు ఆగస్ట్ 26 వరకు చాయిస్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతిలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 26 లోపు www.nvsadmissionclass11.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. జూన్ 1, 2003 నుంచి మే 31, 2007 మధ్య జన్మించి ఉండాలి. ఇందులో సీట్లు వస్తే ఉచిత విద్యా వసతి, యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నేషనల్ స్టేషనరీ ఇస్తారు. నాణ్యమైన విద్య చెప్తారు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే నవోదయ 11th క్లాస్ స్టూడెంట్స్కి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ నాకు లేట్గా తెలిసింది కాబట్టి నేను కూడా లేట్గా చేయడం జరుగుతుంది. అయితే నేను ముందుగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేసి. మీకు ఏ బ్రౌజర్ అయితే మీకు ఫాస్ట్ రిప్లై వాడడానికి సరిపోతుందో ఆ బ్రౌజర్ అయితే యూస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ అయినది. నేనైతే ఇప్పుడు క్రోమ్ని ప్రిఫర్ చేస్తాను. క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక నేను చెప్పాను కదా అక్కడ అదే ఇక్కడ చూడండి, వెల్కమ్ టు నవోదయ ఎన్విఎస్ అడ్మిషన్స్ క్లాస్ 11 అని టైప్ చేశాను. టైప్ చేయడం వచ్చింది. నేనైతే ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది మనకి పేజ్ అనేది. ఇలా వచ్చిన వెంటనే మనం ఓకే ఫ్రెండ్స్, ఇలా మనకి రాగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి సబ్మిషన్స్ ఆఫ్ 10th క్లాస్ మార్క్స్. ఓకే, అయితే మనకి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని కూడా మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ డాక్యుమెంట్ అయినా సరే 10 to 100 KB లోపే ఉండాలి మనకి. అయితే అది ఫార్మేట్ కూడా వచ్చి జేపీజీ ఫార్మేట్. మనకి ఇక్కడ జేపీజీనే ఇవ్వడం జరిగింది. జేపీజీ ఫార్మేట్లో ఉండాల్సింది. నెక్స్ట్ మనకి ఏమేమి కావాలంటే క్యాండిడేట్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, అంటే మనకి క్యాండిడేట్ది పాస్ ఫోటో ఉంటుంది కదా, పాస్ ఫోటో. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, సిగ్నేచర్ అంటే క్యాండిడేట్ ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి ఆ సిగ్నేచర్ ఒకటి స్కాన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్ కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్ షీట్, అంటే మేము డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అదే మెమో అండి. ఆ మెమో ఉంటే సరిపోతుంది, 4 ఉంటే మనకు సరిపోతుంది. అయితే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో నేను చూపిస్తాను. ముందు ఇక్కడ చూడండి, క్యాండిడేట్ టు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ phase 1 దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది ప్రాసెస్. ఇక్కడ మనం చేయాల్సిన ఏమీ లేదు, చిన్న స్టెప్ ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే నేను ముందుగా చెప్తున్నాను డైరెక్ట్. ఇక్కడ ఏమనుంది, సెలెక్ట్ ద స్టేట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ స్టడీడ్ ఇన్ క్లాస్ 10th, అంటే క్లాస్ 10th మీరు ఏ స్టేట్లో చదివారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వీఆర్ ఫ్రమ్ తెలంగాణ 90%, అంటే నేను ఇక్కడ చేస్తున్నాను కదా, నేను తెలంగాణ కాబట్టి తెలంగాణను పెట్టేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ తెలంగాణ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ వచ్చింది చూడండి, సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ స్టడీ 10th క్లాస్. అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఏ డిస్ట్రిక్ట్లో అవుతారు. ఇప్పుడు నేను తెలంగాణ పెట్టాను, తెలంగాణలో నేను ఏ డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకైతే 9 డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది. 9 డిస్ట్రిక్ట్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి మన ఏ డిస్ట్రిక్ట్. నేను సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాతకి క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మన క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ చూపించిన క్యాలెండర్. అయితే ముందు మనం ఇయర్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలి. ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెట్టేశాను. ఇయర్ అయితే 2007 అన్నాను. మంత్స్ ఓకే ఆగస్ట్ అని పెట్టేశాను. పెట్టిన తర్వాత డేట్ సెలెక్ట్ చేశాను, 16th అని పెట్టాను. ఇయర్ చూడండి, అంటే మనం చాలా తక్కువ ఏజ్ పెట్టాము. ఇక్కడ తక్కువ ఏజ్ అయితే అందులో ఇవ్వడం జరిగింది కదా మనకి ఇన్స్ట్రక్షన్స్ లెక్క ప్రకారం. ఈ ఇయర్ నుంచి ఇయర్ మధ్యలో వాళ్ళకి ఎలిజిబిలిటీ. సో ఇప్పుడు నేను కొట్టిన డేట్ ఆఫ్ బర్త్కి ఎలిజిబిలిటీ లేదని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ద క్యాండిడేట్ ఈజ్ 6th 2006, ఈ మేబీ January 1st. ఓకే, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అయిపోయింది. 1/1/2006 అలా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక మొబైల్ నెంబర్, నెక్స్ట్ క్యాండిడేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కైండ్లీ ఎంటర్ టెక్స్ట్ అని చూస్తారు ఇక్కడ మనకి పైన. ఆ టెక్స్ట్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. నేనైతే ముందే చేశాను కాబట్టి నేను మళ్ళీ చేయట్లేను. అయితే ఈ టెక్స్ట్ చేసి ఫిలప్ చేయండి. ఫిలప్ చేసినాక సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ కొట్టిన వెంటనే మీ మొబైల్కి అనేది మీ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది.
90% పాస్వర్డ్ అయితే వచ్చేసి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరుగుతుంది. పాస్వర్డ్ ఐడి అయితే మీకు మొబైల్కి వస్తుంది. ఆ ఐడి తీసుకున్న తర్వాత ఏం చేయాలన్న డౌట్ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయండి అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మనకి ఆటోమేటిక్గా బ్యాక్ ఆప్షన్ వస్తుంది. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, మళ్ళీ మనం ఈ పేజ్కి వచ్చేసాం. ఈ పేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా మనకి మెసేజ్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ బాక్స్లో KM94FZ, ఇది క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఐడెంటిఫై చేసి ఇక్కడ కైండ్లీ ఎంటర్ ద టెక్స్ట్ దగ్గర టైప్ చేయాలి. టైప్ చేసి లాగిన్ అని కొట్టాలి. నేను లాగిన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను లాగిన్ అని కొట్టేసాను. లాగిన్ అని కొట్టగానే మనకి మళ్ళీ ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకి ఏంటంటే అప్లికేషన్, ఇక్కడ ఏమన్నా ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద లాటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ టు ద క్లాస్ 11-2021 అగేన్స్ట్ వేకెంట్ సీట్స్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ హియర్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ phase 2 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. నేను చూపిస్తాను. ఇలా వస్తుంది ఫామ్. వచ్చిన తర్వాత ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఈడ మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాతకి ఫాదర్ నేమ్, తర్వాతకి గార్డియన్స్ అని ఆప్షనల్ పెట్టుకోండి, లేకుంటే లేదు. తర్వాతకి జెండర్ పెట్టుకున్న తర్వాతకి ఒకవేళ నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అనేది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అని ఉంది, ఆ స్టేటస్ పెట్టండి. నెక్స్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా PH ఉంటే PH పెట్టాలి మనం, లేకుంటే లేదు. ఒకవేళ PH ఉంటే PH పర్సంటేజ్ నేను మీకు తెలియాలని చెప్పి అక్కడ రాయడం జరిగింది ఇలా. నెక్స్ట్ తర్వాతకి వచ్చేసి ఇక్కడ ఏరియా రూరల్ ఆర్ అర్బన్, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాతకి ఇక్కడ మనకి ఇక్కడ ఏమైనా వచ్చింది చూడండి, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మన అడ్రస్. ఇక్కడ మన అడ్రస్ ఎంటర్ చేయాల్సింది, కింద టెలిఫోన్ నెంబర్. నెక్స్ట్ ఇన్కమ్ ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది మనకి, ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. నెక్స్ట్ పిన్ కోడ్, మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మనకి ఏమైనా చేయాలంటే అప్లోడ్ ద సైజ్, అప్లోడ్ ద ఇమేజ్. ఇక్కడ మనం పాస్ ఫోటో ఉంటుంది కదా, మనం తీసుకున్న పాస్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది. చూపిస్తాను. చూసి ఫైల్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకి ఇక్కడ పిక్ వస్తుంది. ఆ పిక్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అందులో అనేది అప్లోడ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ అయినా నెక్స్ట్ సేవ్ అని. ఒకవేళ మీరు ఏంటంటే కాన్ఫిడెంట్గా నేను మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే సేవ్ అని పెట్టేసేయండి. లేదు నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతా అంత అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మనకు వస్తుంది చూడండి స్టడీ డీటెయిల్స్, అంటే నేమ్ ఆఫ్ ద స్కూల్, ఎక్కడ చదివారు, ఏ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ చూడండి మనం స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాతకి స్కూల్ లొకేట్ ఏరియా, అది స్కూల్ రూరల్లో ఉందా అర్బన్లో ఉందా అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసినాక బోర్డ్ ఆఫ్ అఫిలియేషన్ అంటే మనది ఏ బోర్డ్ అని, ఇక్కడ తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీడియం అంటే స్టూడెంట్ తెలుగు మీడియం చదివాడా, ఇంగ్లీష్ మీడియం చదివాడా, హిందీ మీడియం. ఇక్కడ ఆప్షన్లో అయితే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఇవ్వడమే జరిగింది. సో హిందీ ఇంగ్లీష్ కాకుండా వేరే ఉంటే ఇక్కడ మన మదర్స్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 10th బోర్డు ఎగ్జామ్ రోల్ నెంబర్ అంటే మనం 10thలో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత రికగ్నైజ్డ్ నాట్ రికగ్నైజ్డ్ అంటే స్కూల్ రికగ్నైజ్డ్ నాట్ రికగ్నైజ్డ్ ఎంటర్ చేయాల్సింది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆటోమేటిక్గా అక్కడనే ఉంటుంది. ఇఫ్ అదర్స్ ప్లీజ్ స్పెసిఫై, ఇంకేమన్నా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయమంటున్నాడు. మనకు అదంతా అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ స్ట్రీమ్ ఆర్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి కామర్స్ విత్ మ్యాథ్స్ అంటే ఇక్కడ ఎంపీసీ అన్నట్టు, కామర్స్ వితౌట్ మ్యాథ్స్ అంటే ఇక్కడ సిఈసీ అన్నట్టు, హ్యుమానిటీస్ అనేది. నెక్స్ట్ సైన్స్ విత్ మ్యాథ్స్, సైన్స్ వితౌట్ మ్యాథ్స్ ఎంపీసీ, బైపీసీ అండ్ వొకేషనల్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రిఫరెన్స్ అంటే మనం ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. లేదు ఫస్ట్ నేను ఎంపీసీ పెట్టుకుంటే ఎంపీసీ పెట్టుకోండి, నెక్స్ట్ నేను బైపీసీ పెట్టుకుంటే నెంబర్ 2 అట్లా నెంబర్స్ తీసుకుంటూ వెళ్ళండి. 6 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. తర్వాతకి డిస్ట్రిక్ట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను సైన్స్ విత్ మ్యాథ్స్ అని పెట్టాను, నెంబర్ 1 ప్రిఫర్ చేశాను. అది ఇక్కడ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్స్ నేను నల్గొండ అని పెట్టాను. తర్వాతకి సెకండ్ డిస్ట్రిక్ట్ అంటే ప్రిఫరెన్స్లో సెకండ్, ఒకవేళ నల్గొండ కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్తాము అంటే రంగారెడ్డి అని పెట్టాను. నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాతకి సెలెక్ట్ అయిపోయిన తర్వాతకి ప్రివ్యూ డీటెయిల్స్ అని కొడితే మనం ప్రివ్యూ డీటెయిల్స్ అంటే మనకు అన్ని డీటెయిల్స్ అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కానీ మనం ఇక్కడ కింద ఆ డీటెయిల్స్ తీసుకుని కిందికి రావాలి.
అండర్టేక్ బై ద క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ అని క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లోడ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాతకి ఇక్కడ ఉంది కదా ZEPDR అంటే అది వాళ్ళకి మారుతూ ఉంటుంది కోడ్. ఆ వచ్చిన కోడ్ని ఇక్కడ టెక్స్ట్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనది ప్రాసెస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటో నేను మళ్ళీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయడం అప్లోడ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ సబ్మిట్ చేసేస్తాను. ఇక్కడ ఉన్న క్యాప్చర్ కొట్టింది ఇక్కడ ఎంటర్ చేశాను, సబ్మిట్ కొడుతున్నాను. వెరిఫై, ఇక్కడ ఏమైనా వస్తుంది చూడండి, వెరిఫై ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్, నో ఫర్దర్ మోడిఫికేషన్ విల్ బీ అలౌడ్, డూ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అంటే ఏమైనా చేంజెస్ ఉంటే నేను చేయలేము, కావాలంటే ఎడిట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోమని చెప్తుంది. ఏమైనా ఎడిట్స్ ఉంటే క్యాన్సిల్ అని కొట్టండి, లేదు ఓకే అనుకుంటే ఓకే అని కొట్టేసేయండి. ఇక్కడ ఓకే అని కొట్టేస్తున్నాను. ఇక్కడ మనకి ఏమొస్తుంది చూడండి, కంప్లీటెడ్, నో మోడిఫికేషన్ కెన్ బీ డన్, క్లిక్. ఇక్కడ మనకు ఒకటి వచ్చింది చూడండి, phase 2 completed, no modification can be done, upload, click on upload 10th details, phase 3 to fill the 10th class marks. ఓకే, మనకి ఇక్కడ ఇంకా మనం ఏం ఎడిట్స్ చేసేది ఉండదు. సో డైరెక్ట్ మీరు అప్లోడ్ చేసేయండి 10th క్లాస్ అనేసి అంటున్నారు. అక్కడ క్లిక్ చేస్తున్నారు, క్లిక్ హియర్ అనేసి క్లిక్ అక్కడ ఇవ్వడం జరిగింది కదా, అక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ అడుగుతుంది చూడండి మనకి phase 3, do you want to upload 10th marks or 10th grade. మన గ్రేడ్స్ ఇవ్వడం కావచ్చు, గ్రేడ్స్ క్లిక్ చేయాలి. మార్క్స్ అనుకున్న వాళ్ళు మార్క్స్ క్లిక్ చేయండి, అది మీ ఇష్టం. ఇక్కడ చూడండి మనకి ఏమడిగిందంటే ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో ఎంటర్ సబ్జెక్ట్ నేమ్ అనేసి ఇవ్వడం జరిగింది. మనకి ఒకవేళ ఎక్స్ట్రా సబ్జెక్ట్ అయితే అలా గ్రేడ్స్ ఆఫ్ 10 ఎంత 10 GPA అంటే 10, 9, 10, 9 ఎంత గ్రేడ్స్ ఉంటుంది గ్రేడ్స్ ఇవ్వండి. ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతకి మనకి ఇక్కడ అడుగుతుంది చూడండి, సోషల్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, NCC, ఇంకా ఇందులో ఏమైనా జాయిన్ అయ్యారా, ఇందులో ఏమైనా ఉన్నాయని సెలెక్ట్ చేసుకోమంటుంది. చేసుకుంటే చేసుకోండి. ఇక్కడ నన్నైనా ఆటోమేటిక్ సెలెక్ట్ అయ్యింది. ఒకవేళ మనకు పర్టికులర్గా ఉంటే మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ అడుగుతుంది చూడండి మళ్ళీ. నెక్స్ట్ మనకి ఏమని అడుగుతుంది, సెలెక్ట్ స్కాన్డ్ మార్క్ షీట్, ఓన్లీ JPG ఫైల్ కెన్ బి అప్లోడెడ్, మ్యాక్సిమం సైజ్ ఇస్ 100 KB. అంటే మనకి చెప్పాం కదా మనం ఏంటి, మన SSC మేము అప్లోడ్ చేయాలని, ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం అప్లోడ్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ అని కొట్టాలి. ఇక్కడ మనకి కింద చూడండి, క్యాండిడేట్ విల్ రిక్వైర్ రిలీవెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద బాక్సెస్ చెక్డ్ ఇన్. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమైనా పెట్టామనుకోండి, పైన ఇక్కడ ఏమైనా చూడండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కింద మనం ఏదైనా కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మన సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అది అన్నట్టు ప్రాసెస్. నేనైతే ఇక్కడ ఇది కూడా అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. నేనైతే ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వెంటనే సేవ్ అండ్ సబ్మిట్ అని ఉంది. కైండ్లీ ఎంటర్ ద సబ్జెక్ట్ నేమ్ అండ్ ఆబ్టైన్డ్ గ్రేడ్ ఫర్ ద 5th సబ్జెక్ట్. ఓకే, అయితే ఇక్కడ మనకు అంటుంది చూడండి, మనకి నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉంది. మనకు వచ్చేసి ఇక్కడ తెలుగు లేదు చూడండి, తెలుగు ఎంటర్ చేయాలా, తెలుగు ఎంటర్ చేయాలి. సో 5th సబ్జెక్ట్ నేమ్ తెలుగు ఎంటర్ చేస్తున్నాను నేనైతే. తెలుగు ఎంటర్ చేసి గ్రేడ్స్ కొట్టాను, ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కొట్టాను. మనకి ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, నోట్ క్యాండిడేట్ విల్ రిక్వైర్. ఓకే, ఇది మనం దగ్గర చూస్తాం. ఇక్కడ ఏమైనా వచ్చింది మనకైతే మనమైతే చేయడం అయిపోయింది. ఇక్కడ సేమ్ అదే వచ్చినట్టుంది, అందుకే మనకి ఇక్కడ మళ్ళీ ఓకే చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. మనకు అయిపోయిన వెంటనే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే మనకి ఏమనుంది, మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆర్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేశాను. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఓకే అని కొట్టాను. మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్
వీడియో. ఇంకేమైనా ఇందులో డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.